సభాధ్యక్షుడు సోదరివాడి ధనలక్ష్మి గారికి, వేదిక మీదటువంటి సోదరులు పద్మ రైతులు హెచ్ఎం గారు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రామరెడ్డి గారు, స్టాఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి, ఆహ్వానితులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి బాలబాలికలు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా మీ అధ్యక్షులు సభాధ్యక్షుల వారు ఒక ఉపాధ్యాయుల తర్వాత ఇన్ఛార్జ్లకు అవకాశం ఇస్తున్నారు. చక్కగా విద్యార్థులు వచ్చి మీ యొక్క అభిలాషను తెలియజేస్తూ ఉన్నారు. అవి రేపు మేడం గురించి గొప్పగా కవితలు రాసి మరి చదివి వినిపించారు. బాగా ఉంది, సంతోషమే. మరి మేడం గారిని మేము ఆదర్శంగా తీసుకుంటాం, మేడం గారి యొక్క నడవడికను మేము అనుసరిస్తామని చెప్పి ఇంతవరకు ఏ విద్యార్థి కూడా మాకు మాట ఇవ్వలేదు. మేడం గారిని ఆదర్శంగా తీసుకుంటే కానీ మరి మీరు ఉన్నత స్థానం తీసుకునే అవకాశం ఉన్న సందర్భంగా అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రజలు అన్నట్టుగా పుట్టిన పట్టుదల కనుక ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని నిదర్శనం. సినిమా కలిసి చెప్పలేదు కదా, సినిమాల పాటగా రుచి ఉంటే మనుషులు రుచులు అవుతారని మేడం గారు చాలా కృషి చేశారు. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో. మరి ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు మార్చి 2013 ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మీలో పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండాలి. మరి జీపీఏ 10/10 జస్ట్ మిస్ అయిపోయిన మీ పాఠశాలకు మరి దాని సాధారణ ఆత్మవిశ్వాసంతో ముందుకు చదువుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మేడం గారు గొప్పతనం ఏంటంటే జైలుగా సాధించిందంటే జైలుగా పట్టుదల సాధించాలన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం, నేను ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ కోసం ఆవిడ అభివృద్ధి కృషి చేసింది. ఎన్ని రాత్రులు చదివిందో, ఎంత కష్టపడి చదివిందో మనకు తెలుసు. అయితే మేము సమాచార ఉపాధ్యాయులు మేము గమనించాలంటే జైలుగా ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా తన రెగ్యులర్ విధులు రోజు పాఠశాలకు రావడం కానివ్వండి, పాఠశాల క్లాసులకు వెళ్ళడం కానివ్వండి, అవన్నీ కూడా ఏనాడు కూడా అర్థం చేసినటువంటి సందర్భం మేము చూడలేదు. ఒక 5 రోజులు మాత్రం 5 రోజులు కానీ 7 రోజులు నాకు తెలిసి లీవ్లు పెట్టుకొని మాత్రం చదువుతున్న సందర్భం అది దగ్గరకు వచ్చే. మరి అలాంటి టీచర్ మన మధ్య ఉంది. టీచర్ కూడా మేడం గారు మా అందరి ఆదర్శప్రాయాలు. ఎందుకంటే ఒక మంచి టీచరు ఈరోజు పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా మరి మైనారిటీ విద్యార్థులు కూడా 4 తిరగబడి తెలుగు భాష మధ్య అనాగలకు పాడేలాగా చేశారంటే అది మేడం గారి యొక్క గొప్పతనమే. నేర్పాలన్నటువంటి, చెప్పాలన్నటువంటి పట్టుదల మేడం గారిలో ఉంది కాబట్టి మీ అందరికీ ఆ విధంగా నేర్పుతా వెళ్ళారు, నేర్చుకుంటూ వచ్చేసారు. మేడం గారిలో ఉన్నటువంటి పట్టుదలను మరి ఆదర్శంగా తీసుకోవాలి. మేడం గారికి ఏ విధంగా అయితే నేను జేఎన్ పోస్ట్తో మొట్టమొదటి టీచర్ పోస్ట్ రాకపోతే టీచర్ పోస్ట్ సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. చిన్న చిన్న లక్ష్యాలు. ఆ లక్ష్యం సాధించాలని స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూనే ఇది కాదు, నేను చేసిన విధానం కాదు, ఇంకా సరస్వతి అనుగ్రహం నాకు ఉన్నది, సరస్వతి ఉంది కాబట్టి ఇంకా సాధించాలని చెప్పి ఏదో లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం జైలు సాధించింది. జైలు ఆగిపోలేక ఆగిపోయిందని మనం అనుకుంటున్నాం. తన మనసు ఆగలేదు. తన మనసు ఆగకుండా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళాలని మీ హెచ్ఎం గారు కోరారు. మరి అందరూ కోరుకుంటున్నాం, హెచ్ఎం గారు మీ అందరం కూడా కోరుకుంటున్నాం ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి. అంటే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా వాళ్ళ అక్కయ్య గారు చేస్తున్నారు. మరి వాళ్ళ అక్కయ్య గారు రోజుగా మీరు చూస్తున్నారు వారి యొక్క శ్రమని. ఏదైనా శ్రమ పడితే ఫలితం తప్పుతుందన్నారు మేడం గారు మన మధ్యనే ఉన్నారు. వారి ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు పైకి ఎదగాలని సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి పాఠశాలలో విద్యార్థులకు ఏనాడు ఏ నష్టం వచ్చినా నష్టం జరగకుండా క్రమశిక్షణతో మన పాఠశాల నిర్వహిస్తుంది. క్లాసులు ఖాళీగా ఉన్నాయంటే నేను వెళ్తానండి, తెలుగు చెప్పుకుంటానండి. 3 పిల్లలు ఉన్నప్పటికీ కూడా కాదండి, మరి 6 పిల్లలు ఉన్నప్పటికీ చాలా మంది చెప్పి ఎక్కువ పిల్లలు తీసుకొని టీచర్లు ఎవరైతే సెలవు పెట్టారో ఆ పిల్లలు తీసుకొని మేడం గారు వెళ్ళి చదవడం మీకు గమనించడం జరిగింది. ఏదైనా ఒక మంచి ఉపాధ్యాయులు పరిపూర్ణమైన లక్షణాలు ఉన్నాయని అనుభవం ఉన్నది, మరి నిదానం ఉన్నది, మరి మాట్లాడే తీరు చాలా చక్కగా ఉన్నది. ఎవరిని ఇబ్బంది పెట్టడం మనస్తత్వం కాదు హేమలత గారిని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే జేఎల్ పోస్ట్ సాధించిన మేడం గారి కృషి ఇక్కడ 2 ఉన్నారు. ఇందాక మన పెద్దలు రామప్రసాద్ గారు కూడా తెలియజేశారు. మరి మేడం గారు కష్టపడి చదివారు. ఈ కష్టం అయితే పడకుండా సాధారణంగా తేలిక తీసుకున్నారు నాగలక్ష్మి గారు. వాస్తవం ఈ స్కూల్ 2 జేఎల్ పోస్టులు వచ్చి ఉంటాయి, అట్టపెట్లో పెట్టి పంపించేవాళ్ళు 2 పోస్టులు. కానీ ఆ మేడం గారు ఏముందులేండి అంతా మేడం గారు అంత సీరియస్గా తీసుకోలేకపోయారు. మేడం గారు మాత్రం టార్గెట్ పెట్టారు, నేను గన్ షాట్ కొట్టాలన్నారు, కొట్టారు, సాధించారు.